నలుగురు ఐదుగురు పాము గరిచింది, నలుగురు ఐదుగురిని పాము గరిచింది, నన్ను అయితే కుక్క కూడా గరిచి తేలు గరిస్తే ఇగో సూది లేపించుకుంటాను. చీకట్లు ఏడిపోతుంటే ఏమవుతుందో తెలవట్లే. మా కరబెట్ట చేశారు ఈ ముగ్గురు మంత్రులు. ఇలా కడుపుల గాను ఇలా నాశనం గాను మాకు ఇల్లు లేకుండా చేశారు. ఇద్దరేమనుకున్నాం, ఇద్దరు పట్టాలు ఇద్దరేమంటే భద్రం చేసిపోయారు ఈ మంత్రులు. మేము ముండలు పోసినట్టు వాళ్ళ పిల్లలు ఇట్లా చేస్తారయ్యా, ఈ దేశం ఎట్టయిద్ది అనుకోలే. మాకు చేతి గుర్తు కొట్టేస్తే ఎంత చారటి చెక్కేస్తారు, ఇల్లు కట్టిస్తారు అన్న ఆలోచనతో మేము ఇట్లా చేసినాం. కానీ ఇంత ఘోరం ప్రభుత్వం. నా పిల్లగాడైతే నిన్న నా ఇల్లు గోలగొట్టకడే మా నాయనమ్మ చచ్చిపోతే ఆడుతున్నా మనవడు, నా మనవడు ఆడుతున్నా నా ఇల్లు గోల కొట్టారయ్యా. ఇల్లు ఇస్తారు, ఇళ్ళ చోటు అంటే ఇల్లు ఇచ్చారు. వాళ్ళు ఇస్తే ఇళ్ళ చోటు వాళ్ళు ఇస్తే మాకు ఇల్లు ఏడెత్తడేమో అనుకోని వీళ్ళందరికి ముగ్గురు మంత్రులు పోటీలు పడి కాంగ్రెస్లో ఉంటే ఓట్లు వేస్తే మాకు ఇల్లు ఇస్తారని అనుకున్నాం. కానీ మాకు గొంతులు కోస్తారు అనుకోలేదయ్యా మేము. మాకు మంచి నీళ్ళు కూడా లేకుండా ఒక్కసారి కూడా అలా మేము పోతే కొత్త గొడవలో మీటింగ్ పెడితే ఏడు నుంచి పత్రికలు మేము రాసుకున్న కాగితాలు తీసుకుపోయాను. ఆడ తీసుకున్నారు, సొంతం చేస్తామన్నారు. వైరాలో పెడితే ఆడిగిపోయారు. కొత్త గొడవ కొండపల్లిలో నేలకొండపల్లిలో పెడితే ఆడిగిపోయారు. ఆడ కూడా సొంతం చేతమంటారు, కాగితాలు తీసి చెత్తపుట్టలు వేస్తున్నారు. మరి మొన్న ఈ మధ్యన తుమ్మలనాగేశ్వరరావు మీటింగ్ పెడితే ఆడిగిపోతే దొడ్డి పెద్ద దారి వచ్చి మమ్మల్ని చూసి దొడ్డి దారి తారి పక్కకు పోయిడు. బయటికి వెళ్ళి ఇంకా రావట్లేదు అంటే ఆడుండి మీకు మంత్రి పారిపోయాడు అని చెప్పారు. ఎన్నిసార్లు ఎక్కడికి పోయినా